4, 5 సార్లు సుసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఓకే. 2 సార్లు హ్యాంగింగ్ చేసుకున్నాడు. గతంలో జరిగింది ఇదంతా. చేసుకున్నట్ట మాకు మొన్న తెలిసింది. గోళీలు తీసుకున్నట్ట, ఒకసారి నీల్ పెయింట్ తాగిండు, 10 రోజులు హాస్పిటల్ ఉన్నాడు. ఒకసారి ట్రాన్స్ఫారం ఎక్కి పట్టుకోవడానికి అంటే అది ఎప్పుడు నేను ఒక 7-10 ఏళ్ళ నుంచి ఇదే సమస్యలు అని తెలుస్తుంది. కానీ నేను పెద్దగా పట్టించుకోను కదా, ఇంకా పొద్దున సాయంత్రం పోతా జనాలనే ఎక్క తిరుగుతాను కాబట్టి అసలు జరగడానికి నేను కూడా ఏమనుకుంటే అందరూ ఇప్పుడు ఒక వ్యక్తికి అయిందంటే అందరూ అయ్యో అనేటట్టు ఉండాలి, కానీ దీన్ని కూడా రాజకీయం చేసి ఏదో అయిందని ఎట్లా అన్న ఈ ఇన్సిడెంట్ జరగడంతో ప్రతిపక్ష నాయకులకు ఏదో కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇక దాన్ని పట్టుకొని ఒకటే సోషల్ మీడియాలో ఇంకేదో అని చెప్పి లేదంటే అక్రమ సంబంధం అని చెప్పి ఇదే ఈ రకంగా ఎట్లా చూస్తారు ఈ రకంగా విమర్శలు? దుర్మార్గం లేదు. మా ఇంట్లో మా మిస్సెస్ కానీ నేను కానీ మా ఇంట్లో పనిచేసే పిల్లలు సొంత పిల్లల లెక్క చూసుకుంటాం. నేను బయట ఎంతో మందిని చేసి వాళ్ళ కుటుంబాలకు హెల్ప్ చేసే రకం మాది, కానీ సరే ఒక దుర్మార్గం రాజకీయంగా ఎదుర్కోసాదాక మొన్ననే సీఎం గారి మీటింగ్ భారీ పెద్ద సక్సెస్ అయింది, స్టేట్ లెవెల్ ఇష్యూ అయింది. కేటీఆర్ ఏ తప్పులు చేసినా మేము దాన్ని ఖండిస్తుంటా బాగా. తెలంగాణ ఒక విప్పుగా నేను ఖండిస్తా. కేటీఆర్ గానీ కేసీఆర్ ఖండించడంతో నా మీద ఈ రకంగా నేను ఏమంటున్నా ప్రతిపక్షంగా అటాక్ చేయాలి, ప్రతిపక్షంగా మా అధికార పార్టీ నిలదీయాలి, పనులు చేయమని కొట్లాడలే, కానీ ఈ సవాళ్ళ మీద పేరేలా చాలా దుర్మార్గం.